క్యూటీస్, నాకు తెలుసబ్బా మన లాంగ్ వీడియో చూడడానికి మీరైతే వస్తారని చెప్పి. సో ఈరోజైతే అసలు టైమే సరిపోలేదు. మేమైతే 5కి స్టార్ట్ చేసాము చాలా లేట్గా. ఒక పక్కేమో టైం అయిపోతుంది, ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు వచ్చేస్తారేమో 7 అయ్యేసరికి అని చెప్పి ఇప్పుడు గోంగూర పెట్టాము. అది అయ్యేసరికి ఎంత టైం అయ్యిద్దో, మళ్ళీ అన్నం ఎప్పుడు చేయాలని చెప్పి చిన్న టెన్షన్ లేదు మా మమ్మీకి అయితే. ఇక గోంగూర ఎలాగో అయిపోవచ్చింది ఇంకొక 20 మినిట్స్లో. మా మమ్మీ అయితే అయ్యిద్దా లేదా అని చెప్పి ఒకటే గొనుకుడండి బాబు. ఇలాంటివి ఏమైనా పెట్టుకుంటే ఇంట్లో ఏదన్నా చేయాలనుకున్నప్పుడు మా మమ్మీ అయితే చిన్న టెన్షన్ పడదు. ఎందుకంటే ఆ టైంకి అయ్యిద్దో లేదో, లేకపోతే ఏదన్నా మిస్టేక్ చేస్తామేమో వంటల్లో అయినా, ఏదన్నా ఊరికే ప్యానిక్ అయిపోతూ ఉంటుంది అనమాట. చికెన్ ఎలా కడగాలో నేర్చుకోండి అబ్బా ఫస్ట్ మీరు. అబ్బో మాకు తెలిసిలేమ్మో అని అంటారా? మీ గురించి కాదులేండి, కొంతమంది గురించి సరిగ్గా కడగకుండానే అన్నంలో వేసేస్తూ ఉంటారు. మేమైతే అలా కాదు, బాగా నీట్గా చికెన్ అంతా నీట్గా శుభ్రంగా తోమేసింది అనుకోండి అంటే మళ్ళీ మీరు సోప్ వేసి కడిగిందని అనుకోబాకండి, నీట్గా వాష్ చేసి అలా పక్కన పెట్టేసింది. చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి కదా, మేమైతే అది మర్చిపోయాం ఈ టెన్షన్లో పడి. చూసారా మీరు, గోంగూరలో అయితే కారం వేయడం మర్చిపోయింది. అట్లుంటుంది గాయస్ మమ్మీతో అయితే. మేమైతే గోంగూర ఎలాగో అయిపోవచ్చింది, మళ్ళీ మా మమ్మీ కారం వేసి అంతా చేసేసింది అనుకోండి. ఈ లోపు అయితే బాగా ప్రశాంతంగా అయితే ఒక టీ పెట్టుకొని అయితే తాగేసాము తలనొప్పి పోవడానికి. ఇంకా మా తమ్ముడు మా పెద్దమ్మ అయితే ఆనియన్స్ టమోటాస్ కట్ చేసేసారు కాబట్టి ఆంటీ ఎలాగో వచ్చేసింది. ఆంటీ ఎవరా అని అనుకుంటున్నారా? చెప్పా కదా, మా వెనుకింటి ఆంటీ వంటలు బాగా చేస్తారు కాబట్టి ఆంటీనే రమ్మన్నాము. ఆంటీ అయితే వంటల్లో బాగా తిరిగించేయనుకోండి, ఆమె స్టార్ట్ చేసేసింది. ఇంకా ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే అబ్బా. ఇప్పటికి కొంచెం కుదుట పడింది మా అమ్మ, ఎందుకంటే అంతా అయిపోయింది. ఇంకా అన్నం ఒక్కటే కదా, అన్నం ఎంతసేపట్లో అయిపోయిద్దిలో, ఒక 1 అవర్లో అయిపోయిద్ది కదా, త్వరగా చేసేస్తే అయిపోయిద్ది అనుకోండి. అటు ఇటు లింగుమని తిరుగుతూ ఉంది. ఏంటి నువ్వే మాట్లాడుతున్నావు, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందని అంటారా? చెప్పా కదా మా అమ్మ బిజీగా ఉందని చెప్పి. ఇప్పుడున్న టెన్షన్లో మనతో ఏం మాట్లాడిద్ది? నాకైతే ఈ బిర్యానీలో పుదీనా వేస్తే అసలు ఇష్టమే ఉండదు, ఎందుకంటే కొంచెం ఏదో చేదుగా అన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఒక్కసారి నేను బిర్యానీ చేసినప్పుడు అయితే పుదీనా ఎక్కువ వేసేసాను, అందుకే నాకు ఎందుకో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయితే పుదీనాను చూస్తే కొంచెం ఏదోలాగా అనిపించింది, ఎందుకంటే కొంచెం చేదుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే బిర్యానీలో అది వేస్తేనే టేస్ట్. మళ్ళీ నేనైతే అంత క్లారిటీగా పెట్టలేకపోయాను వీడియో, ఎందుకంటే పనులు ఉన్నాయి కదా అబ్బా. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు వీడియో తీయడానికి? వీడియో నేనే తీసుకోవాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి, వాయిస్ కూడా నేనే ఇచ్చుకోవాలి. ఎవరైనా వీడియో తీసే వాళ్ళు ఉన్నారా అంటే అది కూడా లేదు. ఈ మధ్య ఏదైనా జరుగుతుంటే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ కెమెరా ఓపెన్ చేసి అయితే మనమైతే వీడియో తీసేసుకోవాలి అబ్బా. తర్వాత అట్లా అవుతుంది మనతోటైతే. ఇంకా ఎర్రగడ్డలు టమోటాలు మంచిగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇంకా మనం చికెన్ అయితే వేసేసుకుంటున్నాం. చికెన్ వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పేసుకొని, అంత పెద్ద దబర పెట్టి కొంచెం చికెన్ వేసావు ఏంటని అనుకుంటున్నారా? వేస్తున్నానండి బాబు. మీరు మొత్తం చూస్తే కదా మీకు అర్థమయ్యేది. ఒక పక్క ఈ పొగలకేమో నేనేమో వీడియో తీయలేకపోతున్నా, పొగలు వచ్చేస్తుంటే వీడియో సరిగ్గా రావట్లా. ఇది ఇప్పుడు చికెన్ అంతా వేసేసాను కదా. ముందు కానీ మనం కానీ చికెన్ కానీ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నట్టయితే బాగుండేది టేస్ట్. కొంచెం మాకున్న ఈ హడావుళ్ళు అయితే మేమైతే మర్చిపోయాం కాబట్టి ఇప్పుడైతే పెరుగు వేసి ఆ ముక్కలకి బాగా పట్టేలాగైతే కలిపేసి ఒక 30 మినిట్స్ అయితే అలా వదిలేసాము, అది బాగా ఉడకాలని చెప్పి. ఇంకా ఇల్లు చూస్తేమో అంత గందరగోళంగా ఉంది, ఎక్కడవక్కడ ఉన్నాయి. ఇంకా వంటలు అంటే అలానే ఉండేది కదా, ఎప్పటికీ సర్దుకోవాలో నాకైతే అర్థం కావట్లా. మాకైతే అసలు టైమే దొరకదు. ఈ రంజాన్ మంత్లో అంత బిజీగా ఉంటాం. అసలు ఏంటో అబ్బా, పనులు జరుగుతూనే ఉంటాయి. మంత్ అంతా కొంచెం బిజీగానే ఉంటాం మేము. ఇక్కడైతే మా మమ్మీ అయితే ఉడికిందో లేదో అని చెప్పి చూస్తుంది. పర్లేదు కొంచెం ఉడికింది అంటే కొంచెం ఉడకాలి, అంతా ఉడికిపోయింది, బాగుంది. బిర్యానీ అయితే సూపర్గానే వచ్చింది అనుకోండి టేస్ట్ మాత్రం. అయినా మీకు తెలియదు ఏముంది, ముస్లిమ్స్ బిర్యానీ బాగా చేస్తారు కదా, నాకంటే మీకు బాగా తెలుసు ముస్లిమ్స్ బిర్యానీ చేతి వెంట ఎలా ఉంటుందో. ఇకపోతే టైం ఏమో 6 అయిపోయింది, ఇంకా ఎంతో టైం కూడా లేదు, ఇంకా 1 అవరే ఉంది. ఆ లోపల అంతా అయిపోవాలంటే కుదురుతుందా లేదా అని చెప్పి మా మమ్మీ అయితే ఆలోచిస్తూ ఉంది. ఇంకెలాగో ఇది కొంచెం దమ్ అవ్వాలి కాబట్టి వాటర్ వేసేసి తగినంత మేమైతే ప్లేట్ పెట్టేసాం. నాకేమో పిచ్చిగా ఆకలేస్తుంది, ఏం తిందామబ్బా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మా వీధిలో ఈ అంకుల్ వచ్చాడు గంట కొట్టుకుంటూ పానీపూరి అని. ఇంకా మనం గమ్ముకుంటామా, నేను అసలే పానీపూరి లవర్. ఇంకా నేను వచ్చేసి అయితే తినేసాను ప్రశాంతంగా, అది కూడా 10 రూపీస్కి, నాకు అదే ఎక్కువ. ఓ మై గాడ్, నేను వచ్చేసరికి అయితే వీళ్ళు రైస్ కూడా వేసేసి ఉన్నారు. అప్పుడే వాటర్ పొంగొచ్చేసినట్టుంది. అమ్మయ్య ఎలాగో తొందరగా అయిపోయిందిరా నాయన అని అనిపించింది.
ఇప్పటికే టైం 6:30 కావస్తుంది. ఎలాగో తొందరగా అయిపోయింది కాబట్టి, అన్నం ఎలాగో అయిపోయింది కాబట్టి ఇంకా మా అమ్మ గోంగూర పచ్చడి త్వరగా చేసేయాలని చెప్పి మిక్సీ పట్టుకొని పరుగులు తీసింది. మిక్సీలో వేసేద్దామని చెప్పి మా మమ్మీ దాంట్లో బిజీగా ఉంది. నేనైతే ఇక్కడ పెరుగు పచ్చడి అయితే రెడీ చేశాను. నేనైతే ప్రతిసారి పెరుగు పచ్చడిలో అయితే క్యారెట్ తురుము వేసాను. చాలా బాగుంది టేస్ట్ కూడా. కొంతమంది అయితే ప్రొమోగ్రానేట్ కూడా వేస్తారు, నాకైతే తెలీదు అలా వేస్తారని చెప్పి. సో నేనైతే క్యారెట్ ఎక్కువ వేస్తాను. ఇకపోతే అంత రెడీ అయిపోయింది కాబట్టి ఒక్కొక్కరు వస్తున్నారు తినడానికి. నాకైతే వాళ్ళని వీడియో తీయాలంటే ఓ నాయన ఈ అమ్మాయి వీడియో తీస్తుందని వాళ్ళు యాడ్ అనుకుంటారని చెప్పి నాకు కొంచెం షేమ్గా ఫీల్ అయ్యి నేనైతే వీడియో తీయలేదు. సో అంతా అయ్యేసరికి 7:30 అయ్యింది. ఒక్కొక్కరు వచ్చారు. నేను ఆ లోపల అయితే ఇలా సాంబ్రాణి పొగ అయితే వేసేసాను వాళ్ళందరూ రాకముందే. సో ఇంకా వాళ్ళందరూ తింటున్నారు. సో వాళ్ళంతా తిని వెళ్ళాక మేమైతే ఇంకొంతమందికి ఫుడ్ ఇవ్వాలని చెప్పి పార్సల్స్ చేసేసి అయితే ఇచ్చేసాము. సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇదన్నమాట ఈరోజు మన వీడియో సంగతి. ఇంకో లాంగ్ వీడియోలో కలుసుకుందాం. మీరు ఆలోపు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.